నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. వరంగల్లోని ఓల్డ్ బిడ్ బజార్లో అమావాస్య రోజు సందర్భంగా అమ్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ అధ్యక్షులు రాజనాల శ్రీహరి, వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్, రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ ఉపాధ్యక్షుడు వంగేటి అశోక్ కుమార్ పాల్గొని కొబ్బరికాయ కొట్టి అన్నదానం ప్రారంభించారు. కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షులు ఐత మురళి, సుద్దాల రమేష్, లక్ష్మణ్, రఘనందన్, నిరంజన్, పాలక సభ్యులు పాల్గొన్నారు. తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రులను విశ్వాసంలో వేయకండి, తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రులను పూజించండి. అమ్మా ఫౌండేషన్ లీడ్ బ్యాగ్లో అమావాస్య రోజు పురస్కరించుకొని పేదలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ప్రస్తుత పరిస్థితులలో ఆర్థికంగా ఇబ్బందులు పడి సమయానికి తినలేక ఎంతోమంది బాటసారు యాచకులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇలాంటి కార్యక్రమాలు చేసి పేదలను ఆకట్టుకొని పేదలను కాపాడుతున్న సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా పూర్తిగా అమ్మా ఫౌండేషన్ని ఎంచుకొని ఇంకా మరెన్నో ఇటువంటి ఫౌండేషన్స్ రావాలని, ఇటువంటి స్వచ్ఛందమైన అన్నదాన కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సభ్యులందరికీ మరొకసారి హృదయపూర్వక అమావాస్య పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాలు నిరంతరం ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో, అదేవిధంగా సత్యం సంస్థల ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇక్కడ నీటి బజార్ ప్రాంతంలో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అన్నదాన వితరణ చేపట్టడం జరుగుతుంది. ఈ అన్నదాన వితరణ అమావాస్య సందర్భంగా పెడుతున్నామంటేనే మన పెద్దలందరినీ గుర్తింపు చేస్తూ వారి ఆత్మశాంతి కలగాలని చెప్పిన లక్ష్యంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంటుంది. అది పురస్కరించుకొని అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సభ్యులంతా పెద్ద ఎత్తున ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఆర్థిక సహాయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అని చెప్పంటే మామూలు అవుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఆర్యవైశ్యుల బ్లడ్లోనే సేవ అనేది ఉంటుంది. ఆర్యవైశ్యుల బ్లడ్లోనే ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంటుంది. కనుక అట్లా దృష్టి పెట్టుకునే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఆర్యవైశ్యులు అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అందులో భాగంగా ఈ అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడతా ఉన్నారు. ఈ సంస్థకి తప్పకుండా ఆర్యవైశ్య మహాసభ నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు చేపట్టే సందర్భంగా అనేక మంది కూడా ఆర్థిక సాయాన్ని అందించి కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకుపోలేదు. అమావాస్య సందర్భంగా అమ్మా ఫౌండేషన్ వారు ప్రతి అమావాస్య భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా వైశ్య కమ్యూనిటీలో మాత్రం అమావాస్య భోజనాలు బాగా కూడా చేస్తారు. ఈసారి నూతనంగా ఉండేదాని కోసం అమ్మా ఫౌండేషన్లో ఈ కమ్యూనిటీ వాళ్ళతో ఏర్పాటు చేసి పట్టణ బజార్ మరియు మాతడి బజార్కి సంబంధించిన ఏరియాలో అమ్మా ఫౌండేషన్ నుంచి ప్రతి సంవత్సరం ప్రతి నెల అమావాస్య భోజనాలు ఏర్పాటు చేసే విధంగా చేయడం అందరికీ కార్యక్రమం
పార్టీ దినదిన అభివృద్ధి కావాల్సిందే. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV786.